ప్రతి వ్యక్తికి కారణం ఏంటంటే దేవుని కోపం. దేవుని కోపమే. ఒక వ్యక్తి మీద దేవుని కోపం వస్తే ఆ కోపము లేదా ఆయన గద్దింపు మనల్ని శిక్షిస్తా ఉన్నది అంటాడు దావీదు. ఆయన యొక్క జ్ఞాపకార్థ కీర్తనని రాయబడి ఉన్నది పైన. ఆయన జ్ఞాపకార్థమైన కీర్తన. ఆయన జీవితాన్ని అంతటినీ వడపోసుకుంటూ ఉన్నాడు. ఆ జీవితానికి ఎన్ని శ్రమలేంటి? బాల్యం నుంచి శ్రమలే. గొర్రెలు కాసుకొని ఎండకి ఎండి వానకు తడిసి సింహాల మధ్య పులుల మధ్య ఆ జీవితం అంతా బాల్యము గడిచిందే. తండ్రి ఆధారం లేదు, తమ్ముల ఆధారం లేదు, తల్లి ఆధారం అసలే లేదు. ఇలా ప్రతికి ఏదో దేవుడు కనికరించి నన్ను గొప్పవాడిని చేసి రాజును చేశాడు. అయితే నేను గర్వించి అహంకరించి నాకు ఎదురే ఉందని అనుకొని నేను తప్పు చేశాను. దాని మూలాన నా మూర్ఖత వలన నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డల విషయంలో కలిగిన గాయాలు దుర్వాసన కలిగి శ్రమిస్తా ఉన్నది. ఆ సాక్ష్యాలు ఒక వ్యక్తి చేసి దేవుడికి విరోధంగా చేసిన దోషము అతని జీవితంలో ఎంత భయంకరమైన సాక్ష్యముగా నిలబడుతుందో నాటి నుంచి నేటి వరకు దావీదు జీవితంలో మనం చూడగలం. పాపం 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 అది దేవునికి కోపము. ఆ కోపం వల్ల నీ జీవితంలో రోగం, నీ జీవితంలో హృదయానుసారంగా శారీరకంగా జీవిత భవిష్యత్తు క్రమంలో దుర్వాసన, ఈ భవిష్యత్తు పాడైపోవడానికి కారణం అని మాటలు సాక్ష్యం చేస్తున్నాయి. అయితే వీటినన్నిటికీ ఒకే ఒక పరిష్కారం దేవుడు చూపించాడు. ఎందుకంటే మనం రోజు పాపాలు చేస్తానే ఉంటాం. పాపము చేయని వాడు ఎవరండి? దావీదు పాపం చేసినది అంటాడు, నా తల్లి గర్భంలోనే నేను పాపములో పుట్టానంటాడు. చాలా మంది విమర్శిస్తున్నారు, క్రైస్తవులు పాపం 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 అంటారని. నీ చూపులో పాపం నీకు తెలీదా? నీ హృదయంలో లేచింది మొదలుకొని నీ తలంపులో పాపం నీకు తెలీదా? పాపం అంటే అర్థం కాక దాని వల్ల వచ్చే శిక్ష తెలియక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈ లోకంలోని పిచ్చి జనాంగం. తగిన శిక్ష వారు అనుభవిస్తారు. అయితే దేవుడిని ఎరిగిన బిడ్డమైన నీవు దావీదు జీవితాన్ని బట్టి, నా జీవితాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ జీవితాన్ని ఒకసారి ఆ జీవిత సారాంశము జన్మ దగ్గర నుంచి ఒక్కసారి తలపోచుకోగలిగితే నీకు అర్థమైంది ఈ బ్రతుకులో నీ కష్టాలకు కారణం ఏంటో, ఈ భవిష్యత్తులో నీవు అనుభవిస్తున్న దుఃఖానికి కన్నీటికి కారణం ఏంటో. అదే ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు. నీ చెయ్యి నా మీద